పెరగాల్సింది. ఒకవైపు తెలుగుదేశం నాయకుల మీద దాడి చేస్తా ఉంటారు, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్ట్నర్ అంటారు. అంటే ఎవరు రాజకీయాలు చేస్తే అచ్చెన్నాయుడు కుటుంబీకులు చేయాలి, ధర్మాన ప్రసాద్ గారు గారు చేయాలి, గౌతు శివాజీ గారు చేయాలి, మధ్యలో ఇంకెవరు చేయాలి, కొంత పుణ్యచంద్రరావు గారు చేయలేరు, లెక్క రామారావు గారు చేయలేరు, ఇంకెవరు చేయలేరు రాజకీయాలు. అంటే రాజకీయం అంటే ఒకటి మోరా వాళ్ళ ఇంట్లో ఉండాలి, లేదంటే వైఎస్ కుటుంబీకులు ఉండాలి, కానీ మూడు ఇంట్లో ఉండకూడదు. ఎంతకాలం భరిస్తాం? మార్పు తీసుకురావాలంటే ఈ రెండు కుటుంబాలు ఏ మీదకెళ్ళినా రాష్ట్రంలో ఏ మీదకెళ్ళినా 60% అనే ఒక నిష్పత్తి ఉంది. అదేంటంటే ఎవరైతే అధికారంలో ఉంటారో ఆ ఎమ్మెల్యే 60% పనులు సంపద వాళ్ళు తీసుకుంటారు, 40% ప్రతిపక్షాలు, 60-40 ఎవరు తీసుకుంటారు. ఇక్కడ ఒకటి అచ్చెన్నాయుడు గారి కుటుంబం తీసుకుంటే ధర్మాన ప్రసాద్ గారు తీసుకుంటారు. ఇద్దరు ఒకటి మార్పు ఎలా వస్తుంది? మన జీవితంలో మార్పులు ఎలా వస్తాయి? ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేరు. ఈ రోజు చేసేది కానీ లేకుండా కానీ ఉంటే ఈరోజు భవిష్యత్తు ఢిల్లీలో ఉదయం చూస్తే ఉదయం నాకు రెండు ఇస్తున్నాయి, కానీ మా భవిష్యత్ కోసం పోరాటం చేస్తే సోనియా ఇవ్వడం కంటే ఒక రెండుగా ఉన్నది ఇస్తున్నాను. మన గురువు చెప్తాను. అంటే రెండు కుటుంబాలు 60% అచ్చెన్నాయుడు గారు తీసుకుంటే 40% ఈయన మన ధర్మాన ప్రసాద్ గారు ఎప్పుడు మారుతాయి? మనకి రెండు కుటుంబాలు ఏమారికైనా రాష్ట్రం మొత్తం మీద రెండు కుటుంబాల మధ్య మారిపోతా ఉంది, నలిగిపోతా ఉంది రాజకీయం. మారాలి అంటే సరికొత్త తరంగా నిలబడాలంటే నేను కొత్త నాయకులు తీసుకొస్తా ఉన్నాను. మన సెక్యూరిటీ టీచర్ చదువుకున్న విద్యార్థులు, టీచర్ చదువుకున్న మంచి ఉద్యోగం తీసుకొచ్చే మనకి సెక్యూరిటీ ఇచ్చాపురంకి దాసరి రోజులు తీసుకొచ్చాం. రాజకీయం అంటే వేల కుటుంబాలు కాదు, కుటుంబాలు ఉండటం కాదు. ప్రజలకి ఇదంతా మా కుటుంబాలు కాదు, ఇవన్నీ మా కుటుంబాలు అనుకునే నాయకుల రోజు ముందు నిలబెడతా ఉన్నాం.